నిహాల్, చంద్రబాబు నాయుడుది లేటెస్ట్ వీడియో చూడు. He announced to attract investment one more decision, escrow account for all your incentives. ఈ ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటి అసలు? ఎస్క్రో అకౌంట్ ఒక లాక్డ్ అకౌంట్ అనుకో. ఇప్పుడు చెప్పిన కండిషన్స్ మీట్ అవుతే అమౌంట్ రిలీజ్ అవుతుంది. కండిషన్సా అంటే ఎలాంటివి? ఎగ్జాంపుల్ కి పెద్ద పెద్ద కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వస్తున్నాయి అనుకుందాం. కానీ గవర్నమెంట్ మీరు 1,00,000 జాబులు క్రియేట్ చేస్తేనే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మీకు ఇస్తాము అని చెప్పి ఒక MOU సైన్ చేపిస్తే అది ఎస్క్రో అకౌంట్ లోకి వస్తుంది. ఓ, అయితే వీళ్ళు ఫస్ట్ ఈ కండిషన్స్ మీట్ అవ్వాలా? ఎస్, అంతే. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు జాబ్స్ కనుక క్రియేట్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఏ ఆఫీసర్ ని అడగకుండా ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఆటోమేటిక్ గా డబ్బులు వెళ్ళిపోతాయి. ఓ, ఇదైతే వినడానికి బానే ఉంది. ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్, ఇంకా అందరికీ జాబ్స్ వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఏపీ సినారియోలో ఏపీ గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీగా కూడా ఉంటాను అని అంది. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయకపోతే గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది, గవర్నమెంట్ గ్యారంటీస్ అని చెప్తుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతాయని చూడాలి. అండ్ ఇది హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు లేదా కింద కమెంట్స్ లో చెప్పండి.